హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఈ రోజు వీడియో వచ్చేసి మీ అందరితోని షేర్ చేసుకోబోతున్నాను. సో మనకి హోలీ వస్తుంది కదా, హోలీకి సంబంధించి నేను ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఒక 5 స్కిన్ కేర్ హ్యాక్స్ చెప్తున్నాను. అంటే ఐ మీన్ ఫర్ స్కిన్ అండ్ హెయిర్ కి కూడా మీకు యూజ్ అవుతుంది ఇది. సో హోలీని మనం బాగా ఎంజాయ్ చేయాలంటే తప్పకుండా ఈ స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్ ఫాలో అవ్వండి. హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు మీరు హోలీని. సో ముందుగా అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ హోలీ. సో ఓకే, అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ వన్ మనకి హ్యాక్ ఏంటంటే, ఫస్ట్ స్కిన్ కేర్ ఏంటంటే మనకి మాయిశ్చరైజర్. సో మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆడుకోవడానికి, హోలీ ఆడడానికి బయటికి వెళ్ళే ముందు మన స్కిన్ని మనం మాయిశ్చరైజ్ చేసుకోవాలి. ఎలా అంటే మాయిశ్చరైజింగ్ అంటే మీరు కోకోనట్ ఆయిల్ కానీ ఆల్మండ్ ఆయిల్ కానీ ఉంటుంది కదా, బాదాం ఆయిల్ అంటారు కదా. సో అది మొత్తం మీరు ఫేస్కి హెయిర్కి ఫుల్గా పట్టించేయండి. ఎక్కడైతే మీరు ఎక్స్పోజ్ అవుతుందో మొత్తం అంతా కూడా ఆయిల్ అప్లై చేసుకోండి. హెయిర్కి కూడా ఆయిల్ పెట్టండి. చాలామంది ఏంటంటే హెయిర్ లీవ్ చేసుకోవాలి అది అనుకుంటే కుదరదు. ఎందుకంటే మనం కొన్ని కేర్ కావాలి అని అనుకున్నప్పుడు ఇవన్నీ కూడా పాటించి తీరాలి. సో ఏముంది, ఆయిల్ హెయిర్ పెట్టుకుని కూడా చాలా హెయిర్ స్టైల్స్ ఉంటాయి కదా, బన్ చేసుకోవచ్చు లేదా మనం బ్రేడ్ వేసుకోవచ్చు. సో ఇవి ఇలా కూడా ట్రై చేయండి. అండ్ ఇంకోటి అంటే ఫుల్ ఆయిల్ పెట్టేసుకోండి. దానివల్ల ఏంటంటే మనం కలర్స్తో ఆడుకుంటాం కదా, వాటర్ కలర్స్ కానీ లేకపోతే మామూలు పౌడర్ కలర్స్ కానీ మన స్కిన్ మీదకి వెళ్తే అవి ఏంటంటే ఒక ర్యాషెస్లా రావడం అది ఉంటుంది. సో కోకోనట్ ఆయిల్ కానీ బాదం ఆయిల్ కానీ యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే హోలీ అయిపోయిన తర్వాత మనం ఆడుకున్న తర్వాత అది రిమూవ్ చేయడానికి కూడా, ఆ కలర్స్ రిమూవ్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేస్తే సన్ స్క్రీన్. సో సన్ స్క్రీన్ మస్ట్ అండ్ షుడ్గా రాసుకోవాలి. ఎందుకంటే హోలీ అనేది మెయిన్ మనం ఎండలోనే ఆడుకుంటాం కాబట్టి సన్ స్క్రీన్ అనేది మ్యాక్సిమం 50+ ఉన్నవే ట్రై చేయండి. సో దానివల్ల ఏంటంటే 5 hours స్టే ఉంటుంది కాబట్టి హ్యాపీగా మీరు హోలీ ఎంజాయ్ చేయొచ్చు మీ ఫ్రెండ్స్ అందరితో కూడా. సో డెఫినెట్గా సన్ స్క్రీన్ అనేది మాత్రం రాసుకోండి. బికాస్ సన్ ట్యాన్ నుంచి, సన్ బర్న్ నుంచి కూడా అది ప్రొటెక్ట్ చేస్తుంది. నవేడేస్ సమ్మర్లో సన్ స్క్రీన్ లోషన్ చాలా ఇంపార్టెంట్ అని నేను మీకు చెప్తాను కాబట్టి సో కంపల్సరీగా ఎక్కడైతే ఎక్స్పోజ్ అవుతుందో అక్కడంతా కూడా సన్ స్క్రీన్ అప్లై చేసుకోండి. మ్యాక్సిమం 50+ ఉన్నదే మీరు ట్రై చేయండి. ఎందుకంటే 50+ అంటే 5 hours వరకు కూడా ఉంటుంది కాబట్టి మనం ఎలాగో ఆ 5 hoursలో ఆడేసుకుంటాం కాబట్టి ప్రాబ్లం ఉండదు. సో సన్ స్క్రీన్ లోషన్ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా యూజ్ చేయండి. సో సెకండ్ స్కిన్ కేర్ ఏంటంటే మనం వెళ్ళేటప్పుడు కాటన్ క్లాత్స్ ప్రిఫర్ చేసుకోండి. బికాస్ కాటన్ క్లాత్స్ ఏంటంటే మనకి కూలింగ్ అనేది ఉంటుంది. అండ్ మ్యాక్సిమం ఏంటంటే ఫుల్ హ్యాండ్స్ అలాంటివి ఉంటాయి కదా, బాయ్స్ అయితే ఫుల్ టీషర్ట్స్ వేసుకోండి, గర్ల్స్ అయితే ఫుల్ హ్యాండ్స్ ఉన్న డ్రెస్సెస్ కానీ కుర్తీస్ కానీ ట్రై చేయండి. ఫుల్ కవర్ అయ్యేటట్టు కాలర్ నెక్స్ అలాంటివి వేసుకుంటే ఏంటంటే మనకు ఆ కలర్ అనేది బాడీ మీద ఉండదు. సో వాష్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. అదే మీరు రేయాన్ క్లాత్స్ అలాంటివి ఏంటంటే మనకి కొంచెం ఆ కలర్స్ వల్ల అలర్జీస్ రావడం కానీ అలాంటిది అవుతుంది. సో మ్యాక్సిమం కాటన్ ప్రిఫర్ చేసుకోండి. నాకైతే మాత్రం కాటన్ ప్రిఫర్ చేస్తేనే బెస్ట్. చాలామంది వైట్ కలర్స్ యూస్ చేస్తారు. మీరు ఒకవేళ వైట్ కావాలంటే వైట్ యూస్ చేసుకోవచ్చు, బట్ ఏదైనా కూడా మ్యాక్సిమం కాటన్ ప్రిఫర్ చేసుకోండి. అండ్ తర్వాత కవర్ అప్ చెప్పాను కదా, ఫుల్గా కవర్ చేసుకోండి. ఫుల్ హ్యాండ్స్ ఉన్నవి వేసుకోండి, కాలర్ నెక్స్ ఉన్నవి వేసుకోండి. సో దానివల్ల ఏంటంటే కలర్స్ మనకి బాడీలోకి వెళ్లకుండా ఉంటుంది. అండ్ థర్డ్ స్కిన్ కేర్ ఏంటంటే నెయిల్స్. సో నెయిల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఏంటంటే గోర్లు పెంచుకుంటారు కదా, సో దానివల్ల ఏంటంటే కలర్స్ అవి గోర్లలోకి వెళ్ళిపోతాయి. సో దానివల్ల ఏంటంటే మనం ఏదైనా ఫుడ్ తిన్న అది కలర్ అనేది పోదు, ఉండిపోతుంది. మనం తర్వాత ఏదైనా తిన్నా చేసినా ఆ కలర్ అనేది డైరెక్ట్గా మన బాడీలోకి వెళ్ళిపోతుంది. దానివల్ల ఏంటంటే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో దానివల్ల మీరు ఏం చేస్తారంటే కట్ చేసుకోండి నెయిల్స్ని. అండ్ ఇంకా ఏంటంటే డార్క్ కలర్ నెయిల్ పాలిష్ ఉంటుంది కదా, మాక్సిమం డార్క్ కలర్ నెయిల్ పాలిష్ వేసుకోవడానికి ట్రై చేయండి. సో దట్ ఏంటంటే మనకి నెయిల్స్లోకి ఆ కలర్ అనేది వెళ్ళదు. సో అందుకే నెయిల్స్కి మనం డార్క్ కలర్ నెయిల్ పాలిష్ వేసుకోమని చెప్తాను. మ్యాక్సిమం మీకు నెయిల్స్ కట్ చేసుకుంటే ఇంకా బెస్ట్. బికాజ్ ఆ కలర్స్ అవన్నీ కూడా గోర్లోకి వెళ్ళిపోతాయి. మీకు తెలుసో లేదో కలర్స్ మనం పట్టుకుని వేసుకోవడం అన్నీ చేస్తాం కదా, సో అవాయిడ్ చేయండి. చాలా డేంజరస్ అసలు ఆ కలర్స్ ఈ నెయిల్స్లోకి వెళ్ళి మన ఫుడ్ మనం ఏదైనా తింటే కడుపులోకి వెళ్తే చాలా ప్రమాదాలు వస్తాయి. కాబట్టి ఒక్క రోజుకే కదా పర్వాలేదు, నెయిల్స్ అనేవి మళ్ళీ పెరుగుతాయి కాబట్టి సో మ్యాక్సిమం కలర్ నెయిల్ పాలిష్ డార్క్ కలర్ ఏదైనా నెయిల్ పాలిష్ వేసుకోండి. లేదంటే నెయిల్స్ కూడా పాడైపోతాయి కదా మీకు ప్లెయిన్గా ఉన్నట్టయితే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేస్తే హైడ్రేషన్. కంపల్సరీగా డీహైడ్రేట్ అయిపోతాం. మనం ఎండలో ఆడుకుంటాం కదా, సో దానివల్ల ఏంటంటే డీహైడ్రేట్ అయిపోతుంది కాబట్టి బాడీ. సో లాట్ ఆఫ్ వాటర్ తాగండి. అండ్ వీలైతే జ్యూసెస్ తాగండి, వాటర్ మెలన్ జ్యూస్ అలాంటివి ఉంటాయి కదా, సో కూలింగ్ చేసేవి. సో హైడ్రేటెడ్ మన బాడీని హైడ్రేట్ చేసుకోవాలి. స్కిన్కి కూడా చాలా ఇంపార్టెంట్ కదా, ఎందుకంటే పిల్లలు పెద్దలు అందరూ కూడా హోలీని ఆడుకుంటారు. సో బయటే ఉంటారు కాబట్టి కొంచెం వాటర్ బాటిల్స్లో వాటర్ క్యారీ చేసుకుని వెళ్ళి హ్యాపీగా వాటర్ తాగి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. హోలీ ఇయర్లీ వన్స్ వస్తుంది కాబట్టి సో సూపర్గా ఉంటుంది. సో మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరితో కూడా హ్యాపీగా హోలీని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే యూస్ ఫేస్ మాస్క్.
సో మీరు హోలీ నుంచి వచ్చేస్తారు కదా, హోలీ ఆడేసిన తర్వాత వచ్చిన తర్వాత ఆ కోకోనట్ ఆయిల్తో మీరు రాసుకుంటారు, అది రిమూవ్ చేసేయడానికి ఈజీగానే ఉంటుంది. బట్ ఏంటంటే మనం ఇంట్లో కొన్ని రెమెడీస్తో కూడా మనం ఆ కలర్ అనేది ఈజీగా పోవచ్చు. ఎలా అంటే మీకు మిల్క్ ఉంటుంది కదా, మిల్క్ కానీ పాలు, బేసన్, శనగపిండి ఉంటుంది కదా, అది కొంచెం పసుపు రెండు మిక్స్ చేసి దాంతో మీరు ఒక ఫేస్ వాష్ లాగా రబ్ చేసుకోండి. ఈజీగా మీ కలర్స్ అన్నవన్నీ కూడా రిమూవ్ అయిపోతుంది. అండ్ ఇంకా ఏంటి చెప్పాలంటే ఒక మిల్క్ ఐస్ క్యూబ్లో వేసేసుకుని క్యూబ్స్ మీరు బయటికి వెళ్ళేటప్పుడే ఆడుకోవడానికి వెళ్ళేటప్పుడే ఫ్రిడ్జ్లోని పాలు ఐస్ క్యూబ్ దాంట్లో వేసేయండి. అంటే ఐస్ ట్రే ఉంటుంది కదా, దాంట్లో వేసేసి డీ ఫ్రిడ్జ్లో పెట్టేయండి. వెళ్ళి బయటికి వెళ్ళి ఆడేసుకుని వచ్చిన తర్వాత అవి క్యూబ్స్లో అయిపోతాయి కదా, దాంతో మీరు రబ్ చేసుకున్నా కూడా ఏమవుతుందంటే కలర్ అనేది మీకు రిమూవ్ అయిపోతుంది. చాలా బాగుంటుంది, డెఫినెట్గా ట్రై చేయండి. మన ఇంట్లో రెమెడీస్తో కూడా చేసుకుంటే బాగుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మోస్ట్లీ అవాయిడ్ ఆడుకునేటప్పుడు వెళ్ళేటప్పుడు మేకప్ అనేది వేసుకోకండి. ఎందుకంటే మనకి ఇప్పుడు కావాల్సింది మనం ఏ ఫంక్షన్స్ వాటికి వెళ్ళట్లేదు కదా, ఆడుకోవడానికే వెళ్తున్నాం కాబట్టి మాక్సిమం ఏం చేస్తారంటే మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ ఒక్కటే రాసుకుని వెళ్ళండి. ఇంకా మేకప్ అనేది మనకు అవసరం లేదు. మేకప్ వేసుకుంటే ఏమవుతుందంటే ఆ కలర్స్, కెమికల్స్, నెక్స్ట్ మనం వేసుకునే మేకప్లో ఉన్న కెమికల్స్ రెండు కూడా మిక్స్ అయ్యి మన స్కిన్ని డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో అందుకనే అవాయిడ్ మేకప్. సో లాస్ట్ ఫిఫ్త్ స్కిన్ కేర్ ఏంటంటే రబ్ ఐస్. సో ఇదేంటంటే ఐస్ ఉంటుంది కదా, మనం చెప్పాను కదా నేను ఐస్ పీసెస్ ఉంటాయి కదా, దాంతో రబ్ చేసుకోండి. కాసేపు కొంచెం అలా రబ్ చేసుకుంటే ఆ స్కిన్ అనేది కొంచెం మనకి ఐస్ క్యూబ్స్ వల్ల స్మూత్ అని అవుతుంది. మీరు ఒకవేళ కావాలంటే ఇంకా అందులో అలోవెరా జెల్ యూస్ చేసుకోవచ్చు, నెక్స్ట్ కుకుంబర్ జెల్ యూస్ చేసుకోవచ్చు. చాలా జెల్స్ ఉంటాయి కదా, ఆ జెల్స్తో కూడా మనం ఫేస్ అండ్ బాడీ మొత్తం కూడా మనం ఐస్తో మనం రబ్ చేసుకున్నట్టయితే బాడీ అనేది స్మూత్గా ఉంటుంది అండ్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. సో దీనివల్ల ఏంటంటే మనకి ఎండలో నుంచి వస్తాం కదా, చర్మం కొంచెం ఇది అవుతుంది కాబట్టి ఆ చల్లదనానికి ఆ డ్రైనెస్ ఇదంతా కూడా పోయి స్మూత్ అండ్ ఫినిషింగ్ ఇస్తుంది. అండ్ లాస్ట్ వన్, మీరు ఐస్ రబ్ చేసుకున్న తర్వాత ఫేస్ వాష్ చేసేసుకుంటారు కదా, కంపల్సరీగా మాయిశ్చరైజర్ అనేది రాసుకోండి. బికాస్ మాయిశ్చరైజర్ ఇంపార్టెంట్ కదా, స్కిన్ డ్రై అవ్వకుండా ఉంటుంది. సో ఈ 5 రూల్స్ మీరు పాటించినట్టయితే మీరు హ్యాపీగా హోలీని ఎంజాయ్ చేయండి. సో అందరికీ కూడా వన్స్ అగైన్ విష్ యూ అ వెరీ వెరీ హ్యాపీ హోలీ అండ్ సేఫ్ హోలీ. చక్కగా ఎంజాయ్ చేయండి. ఈ టిప్స్ అన్ని కూడా ఫాలో అయ్యి ఎంజాయ్ చేయండి, ఓకేనా? సో హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. పక్కన బెల్ బటన్ అనేది ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడైనా కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినట్టయితే మీకు నోటిఫికేషన్ అనేది అందుతుంది. సో అయితే మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.